ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. ఇండియన్ ఆర్మీ నుంచి మనకు 2 రోజుల కిందట ఒక నోటిఫికేషన్ వచ్చింది కదా! ఏఎస్‌సీ సెంటర్ బెంగుళూరు సౌత్‌కు సంబంధించి, అదేవిధంగా నార్త్‌కు సంబంధించి. సో, మొత్తంగా చూసుకుంటే ఇందులో మనకి 450కి పైన మనకు వేకెన్సీస్ ఉండడం అయితే జరిగింది. సో, ఇంకెవరైతే నోటిఫికేషన్ గురించి తెలుసుకోలేరో ఒకసారి నోటిఫికేషన్ గురించి పూర్తిగా తెలుసుకోండి. అయితే ప్రజెంట్ ఈ వీడియోలో దానికి అప్లికేషన్ ప్రాసెస్ గురించి, ఏ విధంగా అప్లై చేయాలి, ఏంటి అని చెప్పేసి మీకు ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తాను. ఫ్రెండ్స్, మీ అందరికీ నా రిక్వెస్ట్ ఒకటే, నేను ఇటువంటి నోటిఫికేషన్ వీడియో చేసినప్పుడు దయచేసి వీడియోని లైక్ చేసి అయితే చూడండి. ఎన్ని ఎక్కువ లైక్స్ వస్తే నేను కొంచెం వీడియోని అంత బాగా చేయడానికైతే ట్రై చేస్తాను. అదేవిధంగా మీకోసం ఇంకా మంచి మంచి నోటిఫికేషన్స్, ఎక్కువ వేకెన్సీస్ ఉన్నటువంటి నోటిఫికేషన్స్ని తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మన అఫీషియల్ వెబ్సైట్ లింక్ అండి. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. లేదనుకుంటే మీరు డైరెక్ట్గా www.velugubuddy.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్కి అయితే డైరెక్ట్గా వచ్చేయండి. అట్లా వచ్చిన తర్వాత ఇక్కడ దీనికి సంబంధించినటువంటి చాలా రకాల నోటిఫికేషన్స్ ఏవి ఉంటాయి చూసుకోవచ్చు. మీరు ఇక్కడ కొంచెం కింద చూసుకున్నట్టయితే ఇండియన్ ఆర్మీ ఏసీ సెంటర్ సౌత్ రిక్రూట్మెంట్ 2022 అని చెప్పేసి ఉంది కదా! ఏసీ సెంటర్ 458 వేకెన్సీస్ అయితే మనకి ఇక్కడ ఉండడమే జరిగింది. ఒక్కసారి దాని మీద క్లిక్ అయితే చేయండి. అక్కడ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి సమాచారం అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్, అదేవిధంగా దీని అప్లికేషన్ చేయడానికి గల డేట్స్, అదేవిధంగా మిగతా సమాచారం మొత్తం మీకు ఇక్కడ చూసుకోనికి అవకాశం అయితే ఉంటుంది. అయితే దీనికి అప్లై చేయడం ఆఫ్లైన్లో అప్లై చేయడం అయితే ఉంటుంది. దీని స్టార్టింగ్ డేట్ కనుక చూసుకున్నట్టయితే 25 జూన్ 2022 నుంచి మీకు అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్టయితే 15 జూలై 2022 వరకు అప్లై చేసుకోనికి అవకాశం అయితే ఉంది. దీనికి మేల్ అదేవిధంగా ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోనికి అవకాశం అయితే ఉంటుంది. మీరు ఒక్కసారి నోటిఫికేషన్ వీడియో చూసారంటే ఏ పోస్టు మేల్కి ఉంటుంది, ఏ పోస్టు ఫీమేల్కి ఉంటుంది అని చెప్పేసి మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో, నోటిఫికేషన్ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఖచ్చితంగా ఫస్ట్ నోటిఫికేషన్ వీడియో చూసిన తర్వాతనే ఈ వీడియో చూసే ప్రయత్నం అయితే చేయండి. ఈ విధంగా కొంచెం కిందికి స్క్రోల్ చేశారంటే ఇక్కడ మీకు అఫీషియల్ నోటిఫికేషన్, అదేవిధంగా అప్లికేషన్ ఫామ్, దాంతోపాటు అఫీషియల్ వెబ్సైట్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో, మీరు నోటిఫికేషన్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ అఫీషియల్ నోటిఫికేషన్ మీద క్లిక్ అయితే చేయండి. మీరు అప్లై చేయాలనుకుంటే కానీ ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ అయితే చేయండి. ఇక్కడ క్లిక్ హియర్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ హియర్ దగ్గర క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి నెట్కేఫ్ సెంటర్కి వెళ్ళేసి అక్కడ అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ అయితే తీసుకోండి. అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ తీసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. ఇక అప్లికేషన్ గురించి అయితే మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ పైన చూసినట్లయితే మీ యొక్క ఫోటోని పెట్టమంటున్నారు. మీ ఫోటోని అతికించేయాలి. ఫోటో అతికించేసేసిన తర్వాత దీని మీద సంతకం అయితే పెట్టాలి. సంతకం ఎట్లా పెట్టాలి చూసుకున్నట్టయితే ఈ విధంగా ఫోటో పెడతారు కదా, ఫోటో పెట్టేసిన తర్వాత ఇట్లా సంతకం అయితే పెట్టండి. సగం సంతకం మీ ఫోటో మీద ఉండాలి, సగం సంతకం ఈ విధంగా బయటకైతే ఉండాలి. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే నెంబర్ 1 వచ్చేసి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్. మీరు ఏ పోస్టుకు అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ని ఇక్కడ రాయండి. నా సజెషన్ ఏంటి అంటే మీ కేటగిరీలో ఉన్న పోస్టుకు మాత్రం అప్లై చేసే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు అప్లై చేయాలనుకున్న పోస్టు మీ యొక్క కేటగిరీలో వేకెన్సీస్ లేకపోతే కనుక అన్రిజర్వ్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయో లేదో చూసుకోండి. అన్రిజర్వ్లో ఎక్కువ పోస్టులు ఉన్నా కూడా మీరు అప్పుడు దానికి అప్లై చేసే ప్రయత్నం చేయండి. ఎందుకు మీ కేటగిరీలో ఉన్న పోస్ట్కి అప్లై చేయండి అని చెప్తున్నా అంటే మీ కేటగిరీలో ఉన్న పోస్ట్కి అప్లై చేస్తే మీరు ఆ ఉద్యోగాన్ని సాధించడానికి మీకు ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి. అంటే ఎక్కువ అదర్ కాంపిటీషన్ ఉండకుండా ఓన్లీ మీ కేటగిరీ కాంపిటీషన్ తోటే మీరు అక్కడ ఉద్యోగాన్ని సాధించవచ్చు. అదేవిధంగా నెంబర్ 2 చూసుకున్నట్టయితే మీ పేరు అన్నమాట. మీ యొక్క 10th క్లాస్ మెమోలో మీ పేరు ఎట్లా ఉంటుందో సేమ్ అదేవిధంగా ఇక్కడ మీ పేరు అయితే రాయాలి. అదేవిధంగా నెంబర్ 3 చూసుకున్నట్టయితే మీ యొక్క మొబైల్ నెంబర్ అనమాట. ప్రజెంట్ వర్కింగ్లో ఉన్నటువంటి మొబైల్ నెంబర్ ఇవ్వండి. అదేవిధంగా 4th కాలం చూసుకున్నట్టయితే మీ యొక్క ఈమెయిల్ ఐడి అన్నమాట. మీ యొక్క ఈమెయిల్ ఐడి కూడా ప్రజెంట్ వర్కింగ్లో ఉన్నటువంటి ఈమెయిల్ ఐడిని అయితే ఇవ్వాలి. ఇక 5th కాలం చూసుకున్నట్టయితే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అన్నమాట. జాగ్రత్తగా ఆధార్ కార్డ్ నెంబర్ మిస్టేక్ లేకుండా ఇవ్వండి. అదేవిధంగా 6th కాలం చూసుకున్నట్టయితే మీ యొక్క ఫాదర్ నేమ్ రాయండి. 10th క్లాస్ మెమోలో ఎట్లా ఉంటుందో సేమ్ అట్లా రాయాలి. అదేవిధంగా 7th కాలం వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనమాట. డేట్, మంత్, ఇయర్ యాజ్ పర్ యువర్ 10th క్లాస్ మెమో ప్రకారం అయితే రాయాలి. దాంతోపాటు నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీ యొక్క అడ్రస్ అన్నమాట. ఇక్కడ 8th కాలం చూసుకున్నారు కదా, ప్రజెంట్ మీ అడ్రస్ని అయితే రాయాలి. ఇక్కడ మీ విలేజ్, హౌస్ నెంబరు, అదేవిధంగా మీ మండలు, దాంతోపాటు మీ పోస్ట్ ఆఫీసు, మీ డిస్ట్రిక్ట్, అదేవిధంగా మీ స్టేటు, మీ పిన్ కోడ్ని అయితే జాగ్రత్తగా రాసేయండి. అదేవిధంగా 9th కాలం చూసుకున్నట్టయితే సేమ్ మీ యొక్క ప్రజెంట్ మీరు ఉన్నటువంటి అడ్రస్, అదేవిధంగా మీ పర్మనెంట్ అడ్రస్ ఒకటైతే కనుక పైన రాసినటువంటి అడ్రస్ కింద కూడా రాసేయండి. ఒకవేళ వేరు అయితే కనుక వేరు అడ్రస్ అయితే రాసేయండి. అదేవిధంగా 10th కాలం చూసుకున్నట్టయితే మీకు ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అన్నమాట. ఇక్కడ మీరు నోటిఫికేషన్ అయితే కంపల్సరీ అయితే చూడాలి. నోటిఫికేషన్ చూసిన తర్వాత అక్కడ ఏ పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా దానికి క్వాలిఫికేషన్స్ ఎట్లా ఉన్నాయని చెప్పేసి నేను క్లియర్గా చెప్పాను. 10వ తరగతి అర్హత ఉన్నటువంటి వాటి గురించి కూడా నేను క్లియర్గా చెప్పాను. సో, అక్కడ మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు పోస్టుకి అయితే అప్లై చేయండి. మీ ఉన్న క్వాలిఫికేషన్ ఏంటో ఇక్కడ క్వాలిఫికేషన్ కూడా రాసేయండి. రాసిన తర్వాత కింద 11th కాలం చూసుకున్నట్టయితే ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ సీరియల్ నెంబర్ దగ్గర ఒకటైతే రాయండి. క్వాలిఫికేషన్ దగ్గర ఫస్ట్ ఏం చేస్తారంటే SSC రాయండి, లేకపోతే 10th అని చెప్పేసి రాయండి.
రాసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే నేమ్ ఆఫ్ ద స్కూల్ అంటే మీ స్కూల్ పేరేంటో రాయాలి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే నేమ్ ఆఫ్ ద బోర్డు లేదా యూనివర్సిటీ. సో మీరు ఇక్కడ ఏం చేస్తారంటే తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ బోర్డు అని, ఏపీ వాళ్ళైతే ఏపీ బోర్డు అని చెప్పేసి రాసేయండి. రాసిన తర్వాత ఇక్కడ అబ్టైనెడ్ ఆఫ్ పర్సెంటేజ్, మీకు టోటల్గా 10th మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చిందో అంత పర్సెంటేజ్ని రాయండి. రాసిన తర్వాత రిమార్క్ దగ్గర ఏం చేస్తారంటే పాస్ అని చెప్పేసి రాసేయండి. అదేవిధంగా నెంబర్ 2 చూసుకున్నట్టయితే ఒకవేళ మీరు ఇంటర్ డీటెయిల్స్ ఇవ్వాలనుకుంటే, అంటే మీరు అప్లై చేసేటువంటి పోస్ట్కు ఇంటర్ డీటెయిల్స్ ఉంటే కనుక అప్పుడు ఈ విధంగా ఇక్కడ రెండో నెంబర్ వేసి ఇక్కడ 12th అని రాసేసి సేమ్ అదేవిధంగా నేను చెప్పినట్టు ఇందాక ప్రాసెస్ అయితే రాసేయండి. ఇక అది కూడా అయిపోయిన తర్వాత నెంబర్ 12th కాలం చూసుకున్నట్టయితే మీకు జెండర్ అన్నమాట, మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్ అయితే రాసేయండి. అదేవిధంగా 13th కాలం చూసుకున్నట్టయితే మీకు కేటగిరీ అండి, మీ ఏ కేటగిరీ వాళ్ళ కేటగిరీ అయితే రాసేయండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీరు ఒక ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళైతే కనుక దీన్ని ఫీల్ చేయండి, లేకపోతే దీన్ని ఫీల్ చేయకండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే 15th కాలం అన్నమాట. ఈ 15th కాలం దగ్గర ఏం చేస్తారంటే ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఫీల్ చేయాలి, మిగతా వాళ్ళు దీన్ని ఏం ఫీల్ చేయకండి. ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి తెలుసు మీకు ఎంత పర్సెంటేజ్ ఉంటుంది ఏంటి అని చెప్పేసి రాసేది, వాళ్ళు మాత్రమే రాయాలి. అదేవిధంగా 13th కాలం చూసుకున్నట్టయితే మీ దగ్గర ఎంప్లాయ్మెంట్ కార్డు ఉన్నట్టయితే దానికి సంబంధించినటువంటి నెంబర్ ఉంటుంది, ఇక్కడ రాసేయండి, లేకపోతే వదిలేసేయండి. 17th కాలం చూసుకున్నట్టయితే మీరు ఒక సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఎంప్లాయ్ అని అడుగుతున్నారు. మీరు ఎంప్లాయ్ అయితే కనుక ఎస్ టిక్ చేసి ఇక్కడ ఈ బాక్స్ ఉంది కదా దీన్ని ఫీల్ చేయండి, లేకపోతే ఏం కూడా ఫీల్ చేయకండి. అదేవిధంగా 13th కాలం చూసుకున్నట్టయితే ఇక్కడ ఫస్ట్ ఛాన్స్, సెకండ్ ఛాన్స్, అదేవిధంగా థర్డ్ ఛాయిస్ అని చెప్పేసి ఉంది. ఇది ఏంటి అంటే మీరు అప్లై చేసినటువంటి పోస్ట్ ఉంటుంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే నేను ఒక పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నాను. ఆ పోస్ట్ వచ్చేసి ఇక్కడ క్యాంప్ గార్డ్ అనమాట. ఈ క్యాంప్ గార్డ్లో చూసుకున్నట్టు ఇక్కడ నేమ్ ఆఫ్ ద స్టేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఒక్కసారి ఇక్కడ చూడండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే చెన్నై అని ఉంది, అదేవిధంగా జైగాన్ అని ఉంది, జలంధర్ ఉంది, కల్కా ఉంది, కాస్ప్రియా ఉంది, అదేవిధంగా పఠాన్కోట్ ఉంది, పూణే ఉంది. సో ఇందులో నేను ఫస్ట్ ప్రియారిటీ నేను పూణేకి ఇవ్వాలనుకుంటున్నాను. సో అక్కడ ఫస్ట్ ఛాయిస్ దగ్గర నేను ఏం రాయాలి, పూణే అని చెప్పేసి రాయాలి. సో సెకండ్ ఛాన్స్ వచ్చేసి నేను కల్కాలో రాయాలనుకుంటున్నాను. సో నేను అప్పుడు ఈ సెకండ్ ఛాన్స్ దగ్గర కల్కా రాస్తాను. థర్డ్ ఛాన్స్లో నేను చెన్నై అనుకుంటున్నాను, థర్డ్ ఛాన్స్లో నేను చెన్నై అని రాస్తాను. ఇదేంటి అంటే మీకు ఉద్యోగం వచ్చిన తర్వాత మీరు ఎక్కడ చేయాలనుకుంటున్నారు వర్క్ అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. సో మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో, ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి ప్రియారిటీలు మాత్రం మీరు ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మీరు ఈబీఆర్ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అనుకోండి, ఇప్పుడు ఇక్కడ 2 ఛాయిస్ మాత్రమే ఉంటుంది కాబట్టి మీరు అక్కడ 2 మాత్రమే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో మూడోది నేను ఎక్కడ పడితే అక్కడ దేనంటే దాన్ని ఇస్తుంటే నడవది. సో మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో అందుకే చూసి ఎక్కడెక్కడ స్టేషన్స్ ఉన్నాయి, ఎన్ని ఎక్కువ పోస్టులు ఉన్నాయి చూసిన తర్వాతనే దానికి మాత్రం అప్లై అయితే చేయండి. ఇందాక నేను చెప్పిన విధంగా ఫస్ట్ ఛాన్స్, సెకండ్ ఛాన్స్, థర్డ్ ఛాన్స్ వచ్చేసి ఆ విధంగా అయితే రాసేయండి. అది రాసిన తర్వాత కొంచెం కిందకి వెళ్ళినామంటే ఇక్కడ డిక్లరేషన్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ డేట్ మీరు ఏ రోజు అప్లై చేస్తున్నారో ఆ డేట్ రాయండి. అదేవిధంగా మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారో ఆ ప్లేస్ రాయండి. రాసిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ సిగ్నేచర్ వేయాలి. సిగ్నేచర్ వేసేసిన తర్వాత ఇక్కడ కింద చూసుకున్నట్టయితే ఎంక్లోజ్ అని చెప్పేసి ఉంది, దీని గురించి నేను లాస్ట్లో చెప్తాను. అదేవిధంగా కొంచెం కిందికి చూసుకున్నట్టయితే ఇక్కడ ఫార్మాట్ ఆఫ్ ద అప్లికేషన్ కవర్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని ప్రింట్ తీసుకోకండి, ఓకేనా. నేను ఏమేమి పేపర్స్ చెప్తానో వాటిని మాత్రమే ప్రింట్ తీసుకోండి, ఇది ఎక్స్ట్రా ఇది అవసరం లేదు. ఇక్కడ దీన్ని చూడండి, ఇది ప్రింట్ తీసుకోకండి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఎవరైతే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే దీన్ని ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది, మిగతా వాళ్ళు దీన్ని ఫిల్ అయితే చేయకండి, మిగతా వాళ్ళు దీన్ని ప్రింట్ తీసుకోకండి. ఎవరైతే ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు ఉంటారో దాన్ని మీరు వచ్చేసి ఈ ఫామ్ని ప్రింట్ అయితే తీసుకోవాల్సింది. ఇది ఎవరికంటే కేవలం ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే దీన్ని ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే వీళ్ళు ఇక్కడ సిగ్నేచర్ వేయాల్సి అయితే ఉంటుంది, మిగతా వాళ్ళు దీన్ని జోలికి అయితే వెళ్ళకండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే డిక్లరేషన్ బై ఓబీసీ క్యాండిడేట్, ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్ ఉంటారో వాళ్ళు ఇక్కడ మెన్షన్ అయితే చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మీ పేరు, అదేవిధంగా ఇక్కడ మీ ఫాదర్ పేరు, మీ రెసిడెన్స్, ఇక్కడ మీ డీటెయిల్స్ ఉంటాయి కదా, మొత్తం మీ డీటెయిల్స్ రాసిన తర్వాత ఇక్కడ ప్లేస్ డేట్ రాసేసి ఇక్కడ మీ సంతకం పెట్టేసి ఇక్కడ మీ పేరు రాయండి. అది కూడా రాసేసిన తర్వాత కింద చూసుకున్నట్టయితే అడ్మిట్ కార్డ్ ఇన్ డూప్లికేట్ అని చెప్పేసి ఉంది కదా. సో మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ మీ ఫోటో అతికించేయాలి. ఫోటో అతికించేసిన తర్వాత సేమ్ అంతా ఈ విధంగా సంతకం అయితే పెట్టండి. సగం ఫోటో మీద సంతకం ఉండాలి, సగం బయట ఉండాలి. సంతకం పెట్టేసిన తర్వాత ఇక్కడ నెంబర్ ఉంది కదా, రూల్ నెంబర్ అనమాట. సో ఇక్కడ మీరు ఏం రాయకండి, వాళ్ళు మీ రూల్ నెంబర్ని ఇక్కడ రాసి పంపిస్తారు. దాని కింద చూసుకున్నట్టయితే మీ నేమ్ ఉంది కదా, ఇక్కడ మీ నేమ్ రాయండి. అదేవిధంగా కింద చూసుకుంటే మీ ఫాదర్ నేమ్ ఉంది, మీ ఫాదర్ నేమ్ రాయండి, మీ డేట్ ఆఫ్ బర్త్ రాయండి. అదేవిధంగా అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని కూడా ఏం ఫిల్ చేయకండి. అదేవిధంగా 5వ నెంబర్ కానీ, అదేవిధంగా 6వ నెంబర్ కానీ, అదేవిధంగా 7వ నెంబర్ కానీ ఏది కూడా మీరు ఫిల్ చేయకండి. జస్ట్ మీరు మీ పేరు, మీ ఫాదర్ పేరు, అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవి మాత్రమే ఫిల్ చేయండి, మిగతా ఏం కూడా ఫిల్ అయితే చేయకండి. అదేవిధంగా దాని కింద చూసుకుంటే అడ్మిట్ కార్డ్ డూప్లికేట్ అని చెప్పేసి మళ్ళీ ఇంతే వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ అంతా మీ ఫోటో అతికించేసి పేరు, అదేవిధంగా మీ ఫాదర్ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇందాక నేను చెప్పానుగా సేమ్ అంతేనండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే 6వ కాలం దగ్గర మీ యొక్క కేటగిరీ ఏందో ఆ కేటగిరీని కూడా రాయండి. పైన కూడా 6వ నెంబర్ దగ్గర మీ కేటగిరీని కూడా రాసేయండి. కేటగిరీని రాసేసిన తర్వాత ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ పెట్టండి. ఇక్కడ సిగ్నేచర్ పెట్టిన తర్వాత సేమ్ అంతా కింద కూడా మీ యొక్క సిగ్నేచర్ అయితే పెట్టేసేయండి. సో ఈ విధంగా జాగ్రత్తగా పెట్టేసేసిన తర్వాత ఈ 18th పేజ్
తీసుకుంటే డిసబిలిటీ సర్టిఫికేట్ అనమాట. ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటుందో వాళ్ళు మాత్రమే దీన్ని ఫిల్ చేయాలి, మిగతా వాళ్ళు దీన్ని ప్రింట్ కూడా తీసుకోకండి. సో వాళ్ళకి తెలుసుంటుంది ఎట్లా ఫిల్ చేయాలి ఏంటి అని చెప్పేసి మీరు ఒకసారి అయితే చూసుకోండి. సో ఫ్రెండ్స్, ఇవన్నమాట నేను ఇప్పుడు చెప్పినట్టు సేమ్ యాస్టీస్గా అన్ని ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. అన్ని ఫిల్ చేసేసిన తర్వాత దీని వెనకాల మీ స్టడీకి సంబంధించినటువంటి ప్రతి జిరాక్స్ను పెట్టాలి. ప్రతి జిరాక్స్ 10th మెమో కానివ్వండి, ఇంటర్ మెమో అయితే ఇంటర్ మెమో కానివ్వండి, మీ యొక్క కేటగిరీ సర్టిఫికేటు, మీ రెసిడెంట్ సర్టిఫికేటు, దాంతోపాటు మీ యొక్క ఆధార్ కార్డు, ఐడి ప్రూఫ్ ఉంటుంది ఆధార్ కార్డు, ఎన్సీసీ ఉంటే ఎన్సీసీ పెట్టండి, స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్ పెట్టండి. అదేవిధంగా ప్రతి సర్టిఫికేట్ జిరాక్సులు పెట్టాలి. జిరాక్సులు పెట్టిన తర్వాత ప్రతి జిరాక్స్కి కింద ఒక మూలన మీ సంతకం కూడా పెట్టాలి. అన్ని సంతకాలు పెట్టేసేసిన తర్వాత ఈ అప్లికేషన్ ఫామ్కి పంచ్ అయితే చేసేయండి. పంచ్ చేసేసిన తర్వాత ఒక స్టాండర్డ్ ఎన్వలప్ తీసుకొని ఎన్వలప్మెంట్ లోపల ఇవన్నీ పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత మరొక ఎన్వలప్ తీసుకొని ఆ ఎన్వలప్మెంట్ మీద మీ అడ్రస్ అయితే రాయాలి. అడ్రస్ ఎట్లా ఉండాలంటే పైన మీ పేరు ఉండాలి, కింద మీ హౌస్ నెంబరు, మీ విలేజ్, మీ మండలు, మీ డిస్టిక్, అదేవిధంగా మీ స్టేటు, మీ పిన్ కోడ్, అదేవిధంగా కింద నీ యొక్క మొబైల్ నెంబర్ రాయాలి. అన్నీ రాసేసిన తర్వాత దానికి పోస్టల్ స్టాంపు నతికించాలి. పోస్టల్ స్టాంపు నతికించేసిన తర్వాత దాన్ని కూడా మీ యొక్క సర్టిఫికెట్లతో పాటు లోపల పెట్టేసేయండి. లోపల పెట్టేసేసిన తర్వాత ఇంకేం చేస్తారంటే 2 సెల్ఫ్ అటాచ్డ్ ఫొటోస్ అన్నమాట. సో ఏం చేస్తారంటే బ్యాక్ సైడ్ ఫోటోకి వెనక సైడ్ మీ పేరు ఉండాలి, మీ ఫాదర్ నేమో క్యాపిటల్ లెటర్స్ రాయండి. 2 ఫొటోస్కి క్యాపిటల్ లెటర్స్ రాసిన తర్వాత ఆ 2 ఫొటోస్ని ఆ ఎన్వలప్మెంట్ లోపల పెట్టేసేయండి. పెట్టేసేసిన తర్వాత ఇప్పుడు మొత్తం కౌంట్ చేయండి ఎన్ని పేజెస్ అవుతున్నాయి. ఇప్పుడు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ వెనకాల ఎన్ని జిరాక్స్లు ఉన్నాయి, అన్ని జిరాక్స్లు అదేవిధంగా అప్లికేషన్ ఫామ్ మొత్తం కౌంట్ చేసిన తర్వాత ఎన్ని షీట్స్ అవుతున్నాయి, 6 అవుతున్నాయి, 7 అవుతున్నాయి, 8 అవుతున్నాయి, ఎన్ని అవుతాయి ఈ బాక్స్లో రాసేయండి. రాసేసిన తర్వాత మీ యొక్క ఎన్వలప్మెంట్ మొత్తాన్ని క్లోజ్ అయితే చేసేయండి. ఎన్వలప్మెంట్ మొత్తాన్ని క్లోజ్ చేసేసిన తర్వాత దాని మీద అడ్రస్ రాయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ఏం రాస్తారంటే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి రాయాలి. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి రాసి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్కి అయితే రాసేయండి. ఆ పోస్ట్ వచ్చేసి ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు కొంచెం పాయింట్ అనేది ఇక్కడ మిస్టేక్ చేయొద్దు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. సో మీరు సౌత్లో ఉన్న పోస్ట్ కనుక అప్లై చేస్తే కనుక ఇక్కడ 2 నుండి ఇక్కడ కనిపిస్తున్న జాగ్రత్తగా వినండి. ఇక్కడ 2 నుండి ఇక్కడ బెంగళూరు 7 ఉంది కదా, ఇక్కడ వరకు ఈ అడ్రస్ అయితే ఎన్వలప్మెంట్ మీద రాసేయండి. టు ద ప్రెసిడింగ్ ఆఫీసర్ సివిలియన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బోర్డు CHQ ఏఎస్సి సెంటర్ సౌత్ టు ఏటీసీ ఆగ్రామ్ పోస్ట్ బెంగళూరు 7 ఉంది కదా. సో ఇక్కడి వరకు మీరు ఈ అడ్రస్ని జాగ్రత్తగా రాయండి. ఒకసారి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఇక్కడ వరకు అడ్రస్ అయితే రాసేయాలి. ఒకవేళ మీరు నార్త్లో ఉన్న పోస్ట్ కనుక అప్లై చేస్తే కనుక ఇక్కడ చూస్తున్నారు కదా, టు ద ప్రెసిడింగ్ ఆఫీసర్ నుంచి ఇక్కడ బెంగళూరు 7 వరకు అడ్రస్ అయితే రాయాలి. ఇక్కడ టు ద ప్రెసిడింగ్ ఆఫీసర్ సివిలియన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బోర్డ్ CHQ ఏసీ సెంటర్ నార్త్ 1 ఏటీసీ ఆగ్రామ్ పోస్ట్ బెంగళూరు 7 అని చెప్పేసి ఉంది కదా. సో ఇక్కడ వరకు అయితే ఈ అడ్రస్ అయితే రాయండి. జాగ్రత్తగా చూడండి. సౌత్లో ఉన్న పోస్ట్కి అయితే సౌత్ అడ్రస్ రాయాలి, నార్త్లో ఉన్న పోస్ట్కి అయితే నార్త్ అడ్రస్ అయితే రాయాలి. అన్ని పోస్ట్ ఒక దగ్గరికే పోతాయి. కాకపోతే ఏంటంటే అక్కడ నార్త్ సౌత్ అని చెప్పేసి డిఫరెంట్ బ్లాక్స్ అయితే ఉంటాయి కాబట్టి ఎవరి పోస్ట్ అక్కడ చేంజ్ అవుతుంది అన్నట్టు. ఒకవేళ మీరు అక్కడిది ఇక్కడ రాస్తే కనుక అప్పుడు మిస్టేక్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా జాగ్రత్తగా మీరు రాశారు అంటే మీ యొక్క అప్లికేషన్ అనేది 100% యాక్సెప్ట్ అవుతుంది. మీకు అడ్మిట్ కార్డు పంపడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి. సో ఈ రకంగా అప్లై అయితే చేయండి. సో ఈ విధంగా జాగ్రత్తగా మొత్తం ఫిల్ చేసేసిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే కేవలం రిజిస్టర్ పోస్ట్ ద్వారానే పంపాల్సి అయితే ఉంటుంది. జాగ్రత్తగా వినండి. ఓన్లీ రిజిస్టర్ పోస్ట్ ద్వారానే దీన్ని పంపాల్సి అయితే ఉంటుంది. మీకు ఈ వీడియోలో క్లియర్గా మొత్తం చెప్పాను అనుకుంటున్నాను. జూలై 15 డేట్ వరకు అయితే అప్లై అయితే చేసేయండి. ఎక్కువ సమయం అయితే లేదు. వీలైతే తొందరగా అప్లై అయితే చేసేయండి. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. షేర్ చేయలేని పక్షంలో అట్లీస్ట్ వీడియోని లైక్ అయినా చేయండి. ఇటువంటి అప్డేట్స్ ఏది కూడా మిస్ అవుతుంది అనుకుంటే కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేషన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.